హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీ ఆర్పిఎఫ్ వారియర్. టుడే వీడియోలో ఒక బెస్ట్ జాబ్ అయితే చూపించబోతున్నానండి. ఇది వచ్చేసరికి మనకి అగ్రికల్చరల్కి సంబంధించిన జాబ్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి నాబార్డ్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. ఇది వచ్చేసరికి ఫుల్గా మనకి గవర్నమెంట్ ఆథరైజ్డ్ అయి ఉంటుందన్నమాట. ఏ ఒక్క ఇతర కంపెనీస్ అనేవి దీంట్లో పార్ట్నర్స్ అయితే కావు. ఫుల్గా మనకి గవర్నమెంటే దీనికి అథారిటీ అయితే ఉంటుంది. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి మనకి ఆఫీస్ అటెండెంట్ పోస్టులు అనమాట. లైక్ మనకి ఆఫీస్కి సంబంధించిన చిన్న చిన్న పనులు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. బట్ శాలరీ వచ్చేసి మాత్రం 35 to 40K మధ్యలో అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా అయితే అప్లై చేయండి. పోస్టులు తక్కువగా ఉన్నా సరే కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా అయితే ఉంటుంది. సో ఎవరైతే మనకి ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా దీనికి ఒకసారి అప్లై చేసి చూడండి. ఎగ్జామ్ కూడా చాలా ఈజీ లెవెల్లో అయితే ఉంటుంది. సో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. అందరికీ కూడా అవేర్నెస్ ఉండకపోవచ్చు దీని గురించి. అందువల్ల అందరూ కూడా అప్లై చేసి ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఒక వీడియోలోకి వెళ్ళినట్టయితే డీటెయిల్ మొత్తం చెప్తాను, జాగ్రత్తగా అయితే చూడండి. ఇది వచ్చేసరికి నాబార్డ్ నుంచి అయితే వచ్చిందనమాట. అంటే మనకి అగ్రికల్చరల్కి సంబంధించిన నోటిఫికేషన్. అండ్ కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. October 2 నుంచి 21st October వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ దీనికి ఎగ్జామ్ వచ్చేసి మనకి 21st November అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి టెంటేటివ్ డేట్ అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ డేట్ అనేది మార్చొచ్చు. అండ్ వీకెండ్స్లో కానీ వీక్లీ డేస్లో కానీ ఎప్పుడైనా మనకి ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అది ఎలా ఉంటుందో మొత్తం అయితే చూసుకుందాము. ఎవరైనా అప్లై చేయాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం ఈ యొక్క సైట్లోకి వెళ్ళైతే మనకి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫోన్లో నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. www.nabard.organization.in. సో ఇదనమాట వెబ్సైటు. అండ్ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఏ ఏ స్టేట్లలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసుకోండి. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యూఆర్కి వచ్చేసరికి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే తెలంగాణకి అనమాట. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఓన్లీ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. అది కూడా ఓబీసీలో ఉంది. మీరు ఇంకా కావాలంటే ఏ ఇతర స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఏదైనా ఒక స్టేట్కి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఇచ్చారనమాట. అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఏమన్నా ఫిల్ కాని వ్యాకెన్సీ ఉంటే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇంకా కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే డిజేబుల్ క్యాండిడేట్స్ కానీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. కేటగిరీ A, B, C వాళ్ళు అంటే ఏమిటి, ఎంత మనకి పర్సంటేజ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని అయితే అప్లై చేయండి. అండ్ ఇంకా కింద కొంచెం స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి జాబ్ ప్రొఫైల్ కూడా డీటెయిల్డ్గా అయితే ఇచ్చారనమాట. జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందనేసి క్యారింగ్ ఆఫ్ ఫైల్స్, పేపర్స్ అనమాట. అంటే మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళ దగ్గరికి ఫైల్స్ అనేవి క్యారీ చేయడము. అండ్ ఇంకా ఏదైనా స్టిచ్చింగ్ కానీ బైండింగ్ కానీ రికార్డ్స్ ఉంటే అవి చేయాలి. ఆఫీస్ కానీ లేకపోతే కబోర్డ్స్ కానీ మొత్తం కూడా క్లీన్గా అయితే ఉంచాలి. అండ్ నెక్స్ట్ కిందకి చూసుకున్నట్లయితే కుకింగ్లో కానీ ఇంకా దాంట్లో రిలేటెడ్ వర్క్స్ ఏమైనా ఉంటే దాంట్లో కొంచెం హెల్ప్ చేయడం కానీ. సో ఈ విధంగా అనమాట. అంతా కూడా మనం నీట్గా మెయింటైన్ చేస్తూ చూసుకోవాలి. ఇంకా పెద్దవాళ్ళకి ఏమన్నా టీలు కాఫీలు కావాలంటే సర్వ్ చేయడం ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట జాబ్ ప్రొఫైల్ అనేది. ఇది వచ్చేసరికి ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ కాబట్టి మనం ప్రతి ఒక్క పని కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఓన్లీ 10th క్లాస్ అనమాట. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ టు ద 10th ఆర్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ అనమాట. సో వాళ్ళు ఏ స్టేట్కి కానీ యూనియన్ టెరిటరీ వాళ్ళకి కానీ సంబంధించిన వారు ప్రతి ఒక్కరికి కూడా అప్లై అయితే చేయొచ్చు. ఇదనమాట జాబ్ డీటెయిల్స్ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. ప్రతి ఒక్క మనకి క్యాస్ట్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. SC ST వాళ్ళకి 5 years అయితే ఉండాలి. అండ్ అదర్ దాన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years 33 years అయితే ఉండాలి. మామూలుగా అయితే మిగతా వాళ్ళందరూ కూడా 18 to 30 years ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మంచి బెస్ట్ జాబ్ అనమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా అయితే
అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి ఈ విధంగా ఉందన్నమాట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనకి ఓన్లీ CBT 1 అయితే జరుగుతుందన్నమాట. ఆ CBT 1లో కూడా మనకి రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ అయితే ఉంటుందన్నమాట. మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్కి అయితే ఉంటుంది. సో 90 మినిట్స్ అయితే ఇస్తారు. అండ్ 1/4 నెగిటివ్ అయితే మనకి ఉంటుందన్నమాట. డెఫినెట్గా దీంట్లో 1/4 నెగిటివ్ అనేది మనకి ఉంటుంది. ఇంకా ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWBD వీళ్ళందరూ కూడా మనకి అప్లికేషన్ ఫీజు అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇంటిమేషన్ ఫీజు అని ఒక 50 రూపీస్ అయితే కట్టించుకుంటారు. సో ఇంకా ఫీమేల్స్ కానీ UR క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా 450 అయితే అప్లికేషన్ ఫీజు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఒక 50 మొత్తం కలిపి కూడా 500 అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు చూడండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి అండ్ శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అనమాట. సో ఇంకా మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే సో తెలంగాణకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అండ్ మహబూబ్ నగర్ అనమాట. వీటిలో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్ పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మరియు ఓన్లీ ఒకే ఒక ఎగ్జామ్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనమాట. ఎవరు కూడా మిస్ కాకుండా అప్లై అయితే చేయండి. ఇంకా అప్లై చేసే విధానం వచ్చేసరికి మనకి www.nabard.organization. అనే వెబ్సైట్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకి వాళ్ళ అప్లికేషన్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలనేది చెప్పారు. సో అప్లికేషన్ ఫస్ట్ రిజిస్టర్ అయితే చేసుకోవాలి, తర్వాత ఫీజు పేమెంట్ చేయాలి, ఆ తర్వాత ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకొని మీ ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క అప్లికేషన్ డేట్ వచ్చేసరికి మనకి 2 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ 21 అక్టోబర్కి అయితే ఎండ్ అయిపోతుందని అయితే ఇచ్చారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబై అనమాట. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. మొత్తం వచ్చేసరికి 108 పోస్టులు అయితే ఉన్నాయండి. మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే చదువు తక్కువగా ఉండి ఆఫీస్ అటెండర్ పోస్టులు కావాలనేసి సో మంచి కేంద్ర ప్రభుత్వంలో జాబ్ రావాలి అనుకునే వాళ్ళు తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ విధంగా ఆఫీస్ అటెండర్ పోస్టులు అయితే అప్లై చేయండి. డెఫినెట్గా కొంచెం కనుక కష్టపడితే మనం మంచి పొజిషన్లో అయితే ఉంటామన్నమాట. అండ్ దీనికి శాలరీ వచ్చేసరికి చాలా బాగా అయితే ఉంటుంది. మంచి శాలరీ అండ్ ప్యాకేజ్ అయితే ఇస్తారు. అండ్ ఇంకా మనకి అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. రూమ్ రెంట్ కానీ ఇంకా పిల్లల స్కూల్ ఫీజులు కానీ ఇంకా చాలా ఉంటాయన్నమాట. ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అని మొత్తం కలిపి కూడా మనకి ఆఫీస్ అటెండర్ అయినా సరే మనకి అరౌండ్ 60K నుంచి 70K వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట శాలరీ అనేది. ఎవరు కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళు డెఫినెట్గా అప్లై అయితే చేయండి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.